ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. బెంగాల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. సో ఇప్పటికే మొదటి విడతల కింద 152 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. రెండో విడత కింద 142 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సో దేశమంతా బెంగాల్ టెన్షన్ పట్టుకుంది. ఇటు దీదీ వర్సెస్ మోడీగా బెంగాల్ ఫైట్ నడుస్తుంది. సో మరి బాగా పెరిగిన ఓటింగ్ శాతం మరి బీజేపీకి ఫేవర్గా ఉంటుందా, ఇటు తృణమూల్ కాంగ్రెస్కి ఫేవర్గా ఉంటుందా? సో మాట్లాడదాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు మనం టీవీ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్. కార్తిక్, చెప్పండి, అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? ఈ భారీగా పెరుగుతున్నట్టు పోలింగ్ ఎవరికి మద్దతుగా ఉంటుందంటారు? దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి చూపు బెంగాల్ మీదే ఉంది. కారణం ఏంటంటే జరుగుతున్న 5 రాష్ట్రాల్లో బెంగాల్ పెద్ద రాష్ట్రం కావటం, బెంగాల్లో మమతా వర్సెస్ మోడీ అంటే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య టగ్గా ఫోరు నడుస్తుండటంతో ఈసారైనా బీజేపీ బెంగాల్లో గెలవగలిగిద్దా లేదా అన్న దాని మీద అందరిలోనూ దృష్టి. దేశవ్యాప్తంగా కూడా ఇలా బీజేపీ బెంగాల్ని గెలిపించుకుంటుందా లేదా అంటే తృణమూల్ కాంగ్రెస్ని ఓడించడం అనేది అంత చిన్న విషయం కాదు. 2011లో కమ్యూనిస్టులు దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను ఓడించి మమత ముఖ్యమంత్రి అయ్యారు బెంగాల్లో. ఆ రోజు నుంచి మమత బయట ఉన్నటువంటి ప్రతిపక్షాలని లేకుండా చేసింది, బెంగాల్ నుంచి తరిమేసి ఒక రకంగా చెప్పాలంటే హింసాయుత వాతావరణాన్ని క్రియేట్ చేసి 2011 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకంటే ఒక మార్కు వేసుకుంటూ 2016 ఎన్నికల్లో రెండోసారి, 2021 ఎన్నికల్లో మూడోసారి, వరుసగా ఇప్పటికి 3 సార్లు హ్యాట్రిక్గా ముఖ్యమంత్రి అయ్యారు తాను. అయితే 2021 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి చాలా టైట్ ఫైట్ ఎదుర్కొన్నారు. కేవలం 10% ఓట్ బ్యాంకుతో మమత గట్టెక్కారని చెప్పాలి. ఇంకా నిజానికి మమత గెలవగలిగారు, ముఖ్యమంత్రి కాగలిగారు, కానీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆమె పొలిటికల్ కెరియర్లో అదొక చేదు వార్తగా చూడాలి. ఆమె ఎమ్మెల్యేగా 2021 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటికే ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. కానీ అంటే ఆమె పోయినసారి కూడా చాలా టైట్ ఫైట్ ఎదుర్కొన్నారు బీజేపీ తోటి. మరి ఈసారి బీజేపీ పోయినసారి ఏమో 3 స్థానాల నుంచి అంటే 2021 కంటే ముందు బీజేపీకి కేవలం 3 స్థానాలు ఉండేవి అసెంబ్లీలో, కానీ అవి 77 స్థానాలకి బీజేపీ పెరిగింది. మొత్తం 294 స్థానాలు బెంగాల్లో ఉంటే 200కు పైగా అసెంబ్లీ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ సాధించగలిగింది. అంతవరకు మనం 2021 ఎన్నికల్లో ఒప్పుకోవాలి. 77 స్థానాలని బీజేపీ సాధించగలిగింది. బీజేపీ కూడా ఒక పెద్ద సక్సెస్. ఎందుకంటే 3 స్థానాల నుంచి 77 స్థానాలకు ఎగబాగింది. అంటే 74 స్థానాలను అదనంగా గెలిచింది. ఆ 74 స్థానాలు ఈసారి మరో రెట్టింపు అవుతాయా అంటే నిజానికి ఖచ్చితంగా అవుతాయని అమిత్ షా చెప్తున్నారు. బెంగాల్ ఎన్నికలు మొత్తం కూడా అమిత్ షానే చూశారు. నిజానికి ఎక్కడా లేని విధంగా బెంగాల్ మీద విపరీతమైన ఫోకస్ పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎన్నికల కోడ్ తీసుకొచ్చిందో ఆ రోజే బెంగాల్ డీజీపీని మార్చారు, కోల్కతా సిపిని మార్చారు, తర్వాత సిఎస్ చీఫ్ సెక్రటరీని మార్చారు, గవర్నర్ని కొత్త వాళ్ళని పెట్టారు. మొత్తంగా తమిళనాడు నుంచి తీసిపోయి బెంగాల్లో గవర్నర్ని పెట్టారు. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు బెంగాల్లో చేశారు. 86 లక్షల ఓటర్లు సరిపేరుతో తొలగించడం జరిగింది. సరిపేరుతోటి ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ దొంగోట్లు అనేది బీజేపీ యొక్క ఆరోపణ. అయితే అంటే తృణమూల్ కాంగ్రెస్ ఊపిరి ఆడనివ్వలే. ఇంకో పక్క తృణమూల్ కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్గా ఉన్నటువంటి ఐపాక్ మీద ఈడీ రైట్స్ జరిగాయి. ఐపాక్ టీం సభ్యులందరూ ఈడీ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి టచ్ లేకుండా అయిపోయింది. మమతా బెనర్జీని ఒంటరి చేశారు, మమతా బెనర్జీకి ఫండింగ్ ఆఫ్ చేశారు. ఎన్నికల్లో కూడా బీజేపీ మామూలుగా ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం, కానీ బెంగాల్లో ఉచిత పథక హామీలు కూడా గట్టిగా ఇచ్చారు. ప్రతి మహిళకి నెలకి 3,000 ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కింద యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే బెంగాల్లో నిరుద్యోగం ఎక్కువ, పేదరికం ఎక్కువ, అసమానతలు ఎక్కువ. వీటన్నిటి మీద బీజేపీ గట్టిగా హామీలు ఇచ్చింది. మిగతా రాష్ట్రాల్లో ఉచిత పథకాలను బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంటుంది, కానీ బెంగాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి ఉచిత పథకాలు. నిజానికి బెంగాల్లో ప్రతి మహిళకి 3,000 అనేది చిన్న విషయం కాదు మనోజ్. మన కాడ 3,000 చిన్న అమౌంట్గా నీకు కనపడిద్దాం, కానీ బెంగాల్లో వాళ్ళు ఉన్నటువంటి పేదరికంలో వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్లో 3,000 వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ ఇప్పటికీ. సో హామీలు గట్టిగా ఇచ్చారు. తర్వాత మమతా బెనర్జీని గట్టిగా టైట్ చేశారు. ఐపాక్ని వాళ్ళతో అటాచ్ లేకుండా వాళ్ళ మీద ఈడీ రైట్స్ చేశారు. తర్వాత మమతాకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులందరినీ ప్యాక్ చేసి పడేశారు. కొత్త అధికారులని ముందు పెట్టారు. మమతాకు అనుకూలంగా ఉంటారు అనుకున్నటువంటి ఐఏఎస్ని ఐపీఎస్ని లూప్ లైన్లో పెట్టారు.
కేంద్ర బలగాలు మళ్ళీ బెంగాల్లో హింస ఎక్కువ కాబట్టి కేంద్ర బలగాలతో ఎన్నికలు పెట్టారు. పైగా ప్రతి 10 ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టింది బీజేపీ. ప్రతి 10 ఓటర్లకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ 10 ఓటర్లకి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయం దాకా మంచి చెడు చూసేదా ఆ కార్యకర్తే. ప్రతి 10 ఓటర్లకి ఒక బీజేపీ కార్యకర్త. ఆ 10 మంది. కార్తీక్ గారు, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు బీజేపీ ఇంత టైట్ చేసినప్పటికీ ఇటు సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలు కావచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఇసకేస్తే రావాలంత జనం వచ్చారు. సో అంటే ప్రజలు బీజేపీని నమ్ముతున్నారా, ఇక్కడ ఈవిడ మమతా బెనర్జీని నమ్ముతున్నారు అనుకోవచ్చా ఈ పాయింట్లో? అంటే అక్కడ రెండే ఫైట్. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాని ఓటర్స్ అక్కడ మైనార్టీల శాతం చాలా ఎక్కువ, ముస్లిం మైనార్టీలు చాలా ఎక్కువ. వాళ్ళంతా బీజేపీని ఖచ్చితంగా ఇష్టపడని ఓటు బ్యాంకు. వాళ్ళంతా మమతా బెనర్జీ వెనకే ఉంటారు. అదే ఒక తృణమూల్ కాంగ్రెస్ ఏంది, తనకు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ని ఓడించి బీజేపీ రావటం అనేది బీజేపీ పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్తో ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. అందులో మైనార్టీలు వాళ్ళ వెనకే ఉంటారు, వాళ్ళు బీజేపీతో వచ్చే ఓట్ బ్యాంక్ కాదు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ సభలకి జనం వస్తారు, తృణమూల్ కాంగ్రెస్కు ఓటింగ్ వస్తే, తృణమూల్ కాంగ్రెస్కి మంచిగానే సీట్లు వస్తాయి, కాదు అనేది కాదు. కానీ అధికారం ఎవరిది అనేది ఇక్కడ పాయింట్. తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడం చిన్న విషయం కాదు. కానీ చిన్న విషయం కానిదాన్ని పెద్ద టాస్క్గా ఎంచుకొని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అంటే సాధ్యం కానిది సాధ్యం చేసి చూపించడం కోసం. ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్కి జనం ఉన్నారు, ఓటింగ్ ఉంది, సీట్లు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్కి 60 సీట్లు పక్కా. 60 సీట్ల మీద ఎన్ని సీట్లు వస్తాయి అనేది అంచనా వేసుకోవాలి. అంటే తృణమూల్ కాంగ్రెస్ కౌంటింగ్ 60 నుంచి స్టార్ట్ చేయాలి, బీజేపీ సీటింగ్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఈ 0 నుంచి బీజేపీ 150 తెచ్చుకుంటే 148 మ్యాజిక్ గారు 148 తెచ్చుకుంటే అధికారం బీజేపీది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కింద 60 పక్క, 60 పైన ఇంకొక 70 గెలిస్తే అధికారం పక్క, ఇంకొక 80 గెలిస్తే 90 గెలిస్తే అధికారం పక్క. అంటే బీజేపీ ఏమో 149 గెలవాల్సిందే, లేదా 150 గెలవాల్సిందే, 148 గెలవాల్సిందే. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఒక 90 స్థానాన్ని ఫోకస్ చేసి ఎట్లాగో 60 స్థానాలు వాళ్ళు సేఫ్ జోన్గా ఉన్నారు. 60 స్థానాల్లో వాళ్ళకు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, బెంగాలీ సెంటిమెంట్ ఆధారిత ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్కి అదొక అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని దాటి గెలవటం కోసం బీజేపీ చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసింది, బాగానే వర్కౌట్ చేసింది. బీజేపీ పెరిగే మాట వాస్తవం, బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించే మాట వాస్తవం. కానీ అధికారం వచ్చేంతగా సాధిస్తా లేదా అన్నక డౌట్. మామూలుగా నాకున్న అంచనా అయితే బీజేపీ ఒక 120-130 స్థానాల వరకు ఎదిగింది. తృణమూల్ కాంగ్రెస్ 160-170 స్థానాల వరకు తగ్గింది. 200 పైగా స్థానాల నుంచి 160-170కి తగ్గింది. ఈ తగ్గినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇంకొక 30 స్థానాలను కనుక ఏదో రకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ద్వారా, పోలింగ్ మేనేజ్మెంట్ ద్వారా రకరకాలుగా ఇంకొక 30 స్థానాలను కనుక తృణమూల్ కాంగ్రెస్ సీట్లను కనుక బీజేపీ లాక్కోగలిగితే బీజేపీ విజయాన్ని సాధించగలిగింది. లేదు తను తగ్గినప్పటికీ ఉన్న 160-170 సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలవగలిగితే అధికారాన్ని తృణమూల్ కాంగ్రెస్ కాపాడుకోగలిగింది. తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య గ్యాప్ 50 నుంచి 60 సీట్లు మాత్రమే. 50-60 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ అడ్వాంటేజ్గా ఉంది. ఆ తృణమూల్ కాంగ్రెస్ అడ్వాంటేజ్గా ఉన్నటువంటి ఈ 50-60 సీట్లలో 30 సీట్లను కనుక బీజేపీ వెనక్కి లాక్కోగలిగితే, తృణమూల్ కాంగ్రెస్ను విజయాన్ని దూరం చేయగలిగితే విజయం బీజేపీకి వస్తుంది. ఇది లెక్క. యా రైట్, థ్యాంక్ యూ కార్తీక్. సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మరి పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మస్తుగా కామెంట్ చేయండి.